నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇండోనేషియాలో వరదలు, 14 మంది మృతి. రేపే నీట్ పరీక్ష, నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ. సీఎం జగన్ సుడిగాలి పర్యటన, చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై మండిపాటు. అవ్వాతాతలకు పెన్షన్ ఇంటి వద్ద అందకపోవడానికి కారణం చంద్రబాబు మనిషే, ఎన్నికల కమిషన్ కు లెటర్ రాసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్. తిరుపతిలో ఆసక్తికరంగా మారిన రాజకీయాలు, ప్రలోభాలకు తెరలేపిన కూటమి, తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ, ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీసులు, బీఎస్ఎఫ్ దళాలు. ఠారెత్తిస్తున్న ఎండలు, 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల నమోదు, అప్రమత్తంగా ఉండాలన్న డిఎంఎన్హెచ్ఓ శ్రీహరి. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఎన్నికల ప్రచారంలో దూకుడు చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రోజుకు 3 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తూ నాన్ స్టాప్ గా తన యాత్రను కొనసాగిస్తున్నారు. పిండి కొద్ది రొట్టె అనేది ఒక సామెత, ఒక నానుడు. దాని అర్థం పిండి ఎక్కువ ఉంటే రొట్టెలు ఎక్కువ వేసుకోవచ్చు, పిండి తక్కువ ఉంటే రొట్టెలు తగ్గుతాయి. ఇది మనందరికీ కూడా తెలిసిన సామెత, ఇది మనందరికీ కూడా తెలిసిన నానుడు. కానీ పిండి ఎంత ఉన్నా కూడా ఆ రొట్టెలు చేసే అధికారం చంద్రబాబుదైతే మాత్రం ఆ పిండి, ఆ రొట్టె అన్నీ తాను తన వారు తినేయటమే ఒక స్కీమ్గా పెట్టుకున్నదే చంద్రబాబు పాలన. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో పేదల ఖాతాల్లోకి, అంటే మీ బ్యాంకు అకౌంట్లలోకి, అంటే మీ ఖాతాల్లోకి, అంటే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ₹1 అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 మీ బిడ్డ. అదే మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు, వారి ఖాతాలకే, వారి చేతికే మీ బిడ్డ ఏకంగా ₹2,70,000 కోట్ల. మరొకసారి చెప్తా ఉన్నాను, ఏకంగా ₹2,70,000 కోట్ల నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉంది. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేవు. 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేస్తూ నేరుగా మీ బిడ్డ ఈ డబ్బులన్నీ పంపించాడు. మరి ఇదే నేను అడుగుతా ఉన్నా, మరి ఇదే డబ్బు చంద్రబాబు హయాంలో ఎవరి జోబీ లేకపోయింది అని చెప్పి మీరందరూ కూడా నిలదీయండి నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబుకి ఎంత పోయింది? దత్తపుత్రుడికి ఎంత ఇచ్చారు? ఈనాడుకి ఎంత పోయింది? ఆంధ్రజ్యోతికి ఎంత పోయింది? TV5కి ఎంత పోయింది? వీరి జన్మభూమి జోబుల్లోకి ఎంత పోయింది అన్నది ప్రతి ఒక్కరూ కూడా నిలదీయండి, నిలదీయండి చంద్రబాబు నాయుడును అని చెప్పి అడుగుతా ఉన్నా. కూటమి అభ్యర్థి శ్రీనివాసులు తమపై అసందర్భ ప్రేలాపనలు చేస్తూ సంస్కారహీనంగా మాట్లాడుతున్నాడని, ఇది మంచి పద్ధతి కాదని టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి హితవు పలికారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 5, 6, 7 డివిజన్లలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. గడప గడపకు మహిళలు కర్పూర హారతులతో అపూర్వ స్వాగతం పలికారు. ప్రజలే స్వచ్ఛందంగా తాము ఈ ప్రభుత్వంలో లబ్ధి పొందాము, మా ఓటు జగన్కే, ఫ్యాన్ గుర్తుకేనని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ
తమకు విలువలతో కూడిన రాజకీయాలు చేయడమే తెలుసునని, ఆరణి శ్రీనివాసులులాగా దిగజారి మాట్లాడడం తమకు తెలియదని తెలిపారు. తనను గెలిపిస్తే ఏమి చేస్తారో ప్రజలకు చెప్పాలే తప్ప హద్దులు మీరి మాట్లాడడం మంచిది కాదని హెచ్చరించారు. ఆరణి అరాచకాలకు అడ్డుకట్ట వేయడానికి, అతనికి డిపాజిట్లు కూడా రాకుండా చేయడానికి పెద్ద ఎత్తున ఇండిపెండెంట్లు బరిలో నిలిచారని తెలిపారు. పగిలిపోయిన గాజు గుర్తు మీద పోటీ చేస్తున్న తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి, చిత్తూరు వాసి, తిరుపతితో ఏ సంబంధము లేనటువంటి వ్యక్తి, తిరుపతే నా ప్రాణం, శ్రీనివాసులు అడ్డా తిరుపతి గడ్డ అని ప్రచారం చేసుకుంటున్నటువంటి వ్యక్తి చిత్తూరులో శాసనసభ్యునిగా సొగమూరు ఆకుపై చేసేసి దోపిడీ చేసి అక్కడ ఉన్నటువంటి వనరులంతటినీ కూడా కాజేసి ఈ శ్రీనివాసులకు ఓటేస్తే డిపాజిట్లు కూడా రావు అనేటువంటి ఆలోచనకు వచ్చి మా పార్టీ అతనికి టికెట్ ఇవ్వకపోతే తిరుపతి పవిత్రతను కాపాడుతాను అని మాయమాటలు చెబుతూ తనకు కావలసినటువంటి పత్రికలలో ప్రకటనలు ఇచ్చుకుంటూ పేజీలకు పేజీలు ఆయనంత నీతివంతుడే లేనట్టు, మా అంత అవినీతి పరులే రానట్టు ప్రచారం చేసుకొని గెలుద్దామని ప్రగల్భాలు పలుకుతున్నాడు. అక్కడ మున్సిపాలిటీలో ఎవరైనా ఇళ్లల్లో కుళాయిలు కూడా దొంగతనం చేసినటువంటి వ్యక్తి, ఆ ట్యాప్లు కూడా ఇసుక దోపిడీ చేసినాడు, గుట్టలను పిండి చేసినాడు, కాంట్రాక్టర్ అవతారంలో వేలాది కోట్లు సంపాదించి అక్రమంగా నిధులన్నీ కూడబెట్టి తిరుపతిలో ఆ అవినీతి సొమ్మంతా ఖర్చు పెట్టాలని చూస్తున్నాడు. ఈయన గారు నా గురించి మాట్లాడుతున్నాడు. 40 ఏళ్ల ముందు ఆకుకూరలు అమ్ముకుంటా ఉన్నారు ఈ శ్రీనివాసులు వాళ్ళ కుటుంబం. ఈ ఆకుకూరలు అమ్ముకున్నోడు మార్కెట్కి వచ్చి రోజు ఆకుకూరలు అమ్ము అని ఈ రోజున ఇలా పార్టీలు మారుతూ వేల కోట్లు సంపాదించి ఆ అక్రమ సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలని ఒక విలువలతో బ్రతికేటువంటి మా మీద దుమ్మెత్తి పోసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. తిరుపతి నగరంలో వైసీపీ దండు కదిలింది. ఎమ్మార్పల్లి కూడలి నుంచి ప్రారంభమైన ఎన్నికల ప్రచారం జనసంద్రంగా మారింది. వెలకట్టలేని అభిమానంతో ప్రజలు అభినయ్కి అపూర్వ స్వాగతం పలికారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 18, 19, 20, 21, 22 డివిజన్లో వైకాపా అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వందలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా భూమన అభినయ్తో కలిసి ప్రచారంలో అడుగులు వేశారు. జగన్ ప్రభుత్వంలో తాము లబ్ధి పొందామని, తమ ఓటు తప్పకుండా జగన్కే వేస్తామని, అలాగే 40 ఏళ్లలో ఎన్నడూ చూడని అభివృద్ధిని తిరుపతిలో చూడ్డానికి కారకులైన భూమన అభినయ్ని అఖండ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు హామీ ఇచ్చారు. తిరుపతి అభివృద్ధిపై అభినయ్ విజన్తో ఉన్నారు కాబట్టే మాస్టర్ మైండ్తో మాస్టర్ ప్లాన్ రోడ్లను నిర్మాణం చేశారని భూమన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తిరుపతి కార్పొరేషన్ 11వ డివిజన్ తాతానగర్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి అత్త, మామ బిరదాల విజయ్ కుమార్ రెడ్డి, నీరజ దంపతులు కార్యకర్తలతో కలిసి ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి అభినయ్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరారు. ప్రజలు వైసీపీ పట్ల సానుకూలంగా ఉన్నారని, ప్రచారంలో తమకు బ్రహ్మరథం పడుతున్నారని, వారి ఆదరణతో తమ గెలుపు ఖాయంగా తెలుస్తోందని బిరదాల నీరజ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నేను అభినయ్ వాళ్ళ అత్తమ్మని 11వ వార్డులో మేము ప్రచారానికి వచ్చినాము. ఇంటింటికి వెళ్ళేసి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట, ఎలా చేయాలి, ఏమిటి ఇది చేయాలని చెప్పేసి అని వాళ్ళకి అందరూ చూపిస్తా ఉన్నాం. అంత రెస్పాండ్ కూడా బాగుంది. అందరూ మంచిగానే రెస్పాండ్ అవుతున్నారు, మంచిగానే రిసీవ్ చేసుకుంటున్నారు. అందుకని మేము మంచి మెజారిటీతో వస్తున్నామని అనుకుంటున్నాం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్, ఇక్కడ ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా మేము ప్రచారానికి వాళ్ళంతటా వాళ్ళే వస్తున్నారు అభిమానంతో. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆయన ఏవైతే చేశారో ప్రజలకి సహాయం అనేది పథకాలు కావచ్చు, లేకపోతే స్వచ్ఛందంగా వాళ్ళు మిగతా ఏవైనా సహాయం పొంది ఉంటే మేము సహాయం పొందినా, మేము తిన్నాం, మేము వారికి సహాయం చేయాలి, మేము వాళ్ళకి ఓటేస్తాము అని స్వచ్ఛందంగా చెప్తున్నారు కూడా. ఈరోజు 11th వార్డులో ప్రచారం చేస్తున్నప్పటికీ ఇక్కడ గడపకి రెస్పాన్స్ చాలా బాగుంది. అందరూ కూడా అభినయ్ గారికి ఫ్యాన్ గుర్తుకి ఓటేస్తామంటున్నారు. ఈరోజు మా ప్రయత్నం ఏంటంటే
ఈవీఎం ఎలా వాడాలో కూడా చూపిస్తూ ఇట్లా ఉంటే 2 ఫస్ట్ ఎంపీ 2 ఎమ్మెల్యే 2 కూడా 1 నంబర్ ఫ్యాన్ గుర్తుకే ప్రెస్ చేయాలని అందరినీ కూడా కోరుకుంటూ సహాయం చేయండి. అదే ఈ అవేర్నెస్ కూడా ఒక 10 మంది కూడా చెప్పండి. నంబర్ 1 ఫ్యాన్ గుర్తు ఓటేయండి, ఎంపీ ఎమ్మెల్యే కూడా. భూమన సైనికులను తాయిలాలతోనో ప్రలోభాలతోనో మభ్యపెట్టలేరని, డబ్బులతో కొనేవాళ్లే లేరని, అలాంటి ఆలోచనలు అసత్య ప్రచారాలు మానుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ వైసీపీ కార్పొరేటర్లు కూటమి సభ్యులను హెచ్చరించారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో వైసీపీ కార్పొరేటర్లు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు మాట్లాడుతూ తాము రాజకీయాల్లోకి అవుట్సోర్సింగ్లో రాలేదని, భూమన సారథ్యంలో పోరాటాలు చేసి ఆయన స్ఫూర్తితో ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నామని, భూమన కుటుంబంపై గెలవలేక వక్రబుద్ధితో తమపై అభాండాలు వేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఆఖరి వరకు తమ ప్రయాణం భూమన కుటుంబంతోనేనని స్పష్టం చేశారు. మాలో ఒకరైన కార్పొరేటర్ అభినయ్ రెడ్డి గారు, మా డిప్యూటీ మేయర్ గారు వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇవాళ జగనన్న ప్రకటించిన తర్వాత మాకందరికీ ఉన్న ఒకే ఒక లక్ష్యం ఆయన్ని అఖండ మెజారిటీతో గెలిపించుకోవడం. సో ఆ విధంగానే మేము పనిచేస్తున్నాం. ఇంకా వేరే అజెండాలు ఏం లేవు. సో నేను వేరే వాళ్ళకు చెప్పేది ఏంటంటే, వాళ్ళు తిరుపతి అభివృద్ధి కోసం ఏం చేస్తారు, వాళ్ళ ఎజెండా ఏంటి, ఇది చెప్పుకుంటూ వెళ్తే బాగుంటుంది. సో ఇటువంటి రూమర్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడం కోసమే ఇవాళ కార్పొరేటర్స్తో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కొందరు బయట నుంచి వచ్చి మాలో చిచ్చు పెట్టాలని ఆశిస్తున్నారు. భూమన కుటుంబంతో మేము 30 ఏళ్ళగా, అదే రాజశేఖర రెడ్డి గారు కుటుంబంతో 40 ఏళ్ళగా ఆవాసం చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఈరోజు 48 మంది కార్పొరేటర్లు అయ్యారు. 30 ఏళ్ళగా పార్టీలో తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు ఈరోజు చిత్తూరు ఆయన వచ్చి టికెట్ ఇచ్చేస్తూ అది గుర్తురా కాదు, అది వేస్ట్ గ్లాసు. దానివల్ల దయచేసి ప్రజలు కానీ మా కార్పొరేటర్లు ఎక్కడికి పోరు, పోయేవాళ్ళు కాదు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల ప్రాంతంలో కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు అలిపిరి పోలీసులు. సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా తిరుపతి సబ్ డివిజన్ అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ రామచంద్రారెడ్డి, ఎస్ఐ రాజశేఖర్ వారి ఆధ్వర్యంలో మాధవనగర్ నుంచి ప్రారంభమై రాఘవేంద్రనగర్, రాజీవ్ గాంధీ నగర్, జీవకోన, ఎస్ఎస్పురం, క్రాంతినగర్ మీదుగా మున్సిపల్ పార్కు వరకు ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లను చైతన్యవంతులు చేస్తూ ఓటర్లందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని తెలియజేస్తూ కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ను నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ప్రజల్లో ఉన్న భయాందోళనలను పోగొట్టి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పించడమే ధ్యేయంగా పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అలిపిరి పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు బీఎస్ఎఫ్ బలగాలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 5న నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5:20 మధ్య జరుగుతుంది. ఇప్పటికే అడ్మిట్ కార్డులను విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్ష నిర్వహణకు అన్ని సన్నాహాలు పూర్తి చేసింది. ఈ పరీక్షకు 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు కాకుండా ఈ పరీక్ష మొత్తం 13 భాషలలో పెన్ పేపర్ విధానంలో నిర్వహించబడుతుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రతి ఏడాది ఈ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థులు పరీక్ష మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. నిబంధనలకు, షరతులకు, పరీక్ష నిర్వహణకు సంబంధించిన వివరాలను నీట్ కోఆర్డినేటర్ వెల్లడించారు. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ అన్నారు. ఉదయం 11:30 నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉంటుందన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ వెంట తీసుకురావాల్సి ఉంటుందన్నారు. అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న రాయల్ చెరువు రోడ్డు సమస్యను ఎమ్మెల్యే అయిన అతి కొద్ది రోజులలోనే సమస్యను పరిష్కరించి తిరుపతి నగరవాసులకు రైల్వే అండర్ బ్రిడ్జ్ను అంకితం చేసిన ఘనత భూమన కుటుంబానికి దక్కిందని స్థానికులు తెలిపారు. తిరుపతి అర్బన్ ప్రాంతాన్ని, తిరుపతి రూరల్ ప్రాంతాన్ని కలిపే మార్గం రాయల్ చెరువు రోడ్డు.
అయితే గత 30-40 సంవత్సరాలు పైగా రాయల్ చెరువు రోడ్డులో ప్రయాణం అంటే నరక యాతనగా ఉండేది. అనేక మార్లు ఎంతోమంది నాయకులకు, అధికారులకు, ఎన్నో ప్రభుత్వాలకు విన్నవించినప్పటికీ తమకు న్యాయం జరగలేదని, అటు తిరుపతి రూరల్ ప్రాంతాలైన అగ్రహారం, చిగురువాడ, వేదాంతపురం, రామచంద్రపురం వంటి ప్రాంతాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడేవారని, సమీప కాలనీల నుండి పిల్లలని స్కూల్ వద్ద దింపాలన్నా, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, ఫైర్ ఇంజన్ వంటి సేవలకు అంతరాయం కలిగేవని, ఒక్కసారి రైలు గేటు పడితే గంటల తరబడి వాహన చోదకులు, ప్రయాణికులు నిరీక్షిస్తూ విస్తుపోయే దుస్థితి ఏర్పడేదని, జగనన్న ప్రభుత్వం ఏర్పడిన అతి కొద్ది రోజులలోనే ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి యొక్క ప్రత్యేక చొరవతో, తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ సహకారంతో, డిప్యూటీ మేయర్ తిరుపతి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో, తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి నిధులతో, రైల్వే అధికారుల సహకారంతో పనులు వేగవంతం చేసి బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి నోచుకున్నారని, రైల్వే బ్రిడ్జ్ ఇరువైపులా ప్రయాణికులను ఆకర్షించే విధంగా పెయింటింగ్లు వేయడం సంతోషంగా ఉందని తెలిపారు. అయితే నగరవాసులమైన తాము ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించిన అభినయ్ రెడ్డికి తామంతా కృతజ్ఞతలు తెలిపే సమయం ఆసన్నమైందని, అందుకుగాను తమ వంతుగా అభినయ్ రెడ్డికి ఓటు వేసి గెలిపిస్తామని స్థానికులు పేర్కొన్నారు. మేము గత 30-40 సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జి గురించి చాలా బాధపడ్డాము. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, మేము ఎక్కడికైనా బయట పనులకు వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాము. కానీ ఇప్పుడు అభినయ్ గారి భూమన్ వాళ్ళ కుటుంబం వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జి పడింది, మేము మేలు పొందాము. కొన్ని మా ఆర్థిక సమస్యల్లో కూడా మాకు మేలు చేశారు. చాలా వరకు ఈ బ్రిడ్జి వల్ల పక్క విలేజ్ నుంచి కూడా చాలా ఇబ్బందులు పడతా వచ్చేవాళ్ళము. ఇప్పుడు ఆ ఇబ్బందులు లేకుండా వేదాంతపురము, రామచంద్రాపురము, అగ్రహారము, చిగురువాడ ఈ ప్రజలంతా ఈ పక్కనే వచ్చిపోతున్నారు. మాకు గాంధీ రోడ్డుకి ఇబ్బంది లేకుండా ఇప్పుడు బాగా జరుగుతూ ఉంది. మా చిన్ననాటి కాలం నుండి అభినయ్ ఈ రోడ్డును చూస్తున్నాము. గత కొన్నాళ్ళుగా మేము ఈ రోడ్డు వల్ల చాలా ఇబ్బందులు పడ్డాము. కానీ ఇప్పుడు మా పిల్లలు కొద్దిగా ఈ రోడ్డు బాగా అభివృద్ధి చెందింది. దీనికి ఒకే ఒక కారణం వచ్చి మా అభినయ్ రెడ్డి అన్న. మేము బ్రతుకున్నంత వరకు మా అభినయ్ రెడ్డి అన్నని ఖచ్చితంగా గెలిపించుకుంటాము. ఇదేమన్నమాట. మాకు గేటు ఉంది సార్, ఇక్కడ గేటు ఉంది. ఆ గేటు వల్ల చాలా ఇబ్బంది పడతాం. మాది మల్లంగుట్ట నుంచి మేము ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకొని పోతూ ఉండేవాళ్ళము. ఆ నుంచి రామాపురం వాళ్ళు కానీ, మల్లంగుంట కానీ, రాయచెరువు ఈ గేటు గుండా రావాలంటే ట్రాఫిక్ అరగంట నుంచి ఆఫీసర్ల దగ్గర అంతా మాటలు పడుతూ ఉన్నాం సార్. ఇప్పుడు మాకు ఇది పడటం వల్ల నేరుగా మా ఆఫీస్కి మేము వెళ్ళిపోతూ ఉన్నాము. ఎవరి దగ్గర మాట పడటం లేదు. దానివల్ల మాకు ఇబ్బంది తప్పింది. అభినయ్ రెడ్డి సార్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చాక మాకు రైల్వే గేట్ ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడినాం. పిల్లలు స్కూల్కి తీసుకుపోవాలన్నా, ఏదైనా గాంధీ రోడ్డుకి పోవాలన్నా చాలా ఇబ్బందులు పడినాము. ఇప్పుడు బ్రిడ్జి వేసినాక హ్యాపీగా పోయి వస్తా ఉన్నాము. ఎటువంటి కొట్లాట్లు లేకుండా హ్యాపీగా పోయి వెళ్ళారు. శ్రీ వెంకటేశ్వర వేదిక యూనివర్సిటీలో వైదిక విజ్ఞాన సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. మే 1 నుండి 4 రోజుల పాటు జరిగిన విశ్వవైదిక విజ్ఞాన సమ్మేళనం నేడు ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆచార్య ఉపకులపతి రాణి సదాశివమూర్తి, రిజిస్టర్ రాధాగోవింద త్రిపాఠి ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ రిజిస్టర్ మాట్లాడుతూ 4 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా పూర్తి కావడానికి కృషి చేసిన విద్యార్థులకు, అధ్యాపక ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు. సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఏపీలో పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే బాణుడు ప్రతాపం చూపుతుండడంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మండుటెండలకు తోడు ఉక్కపోత కూడా ఎక్కువ కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాణుడి భగభగలు, వడగాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రధానంగా ఏపీలోని పలు జిల్లాల్లో 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రకాశం జిల్లాలో 47 డిగ్రీలు, నంద్యాల జిల్లాలో 46.7 డిగ్రీలు, నెల్లూరు జిల్లాలో 46.6 డిగ్రీలు, కడప జిల్లాలో 46.4 డిగ్రీలు, అనంతపురం, కర్నూలు, పల్నాడు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. 14 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ప్రకటించింది. ఉష్ణోగ్రతలతో పాటు వేడి గాలులు కూడా తీవ్రంగా పెరిగాయని, మరో 3-4 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరిస్తోంది. అవ్వతాతలకు ఇంటి వద్ద పెన్షన్లు అందకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు ఏజెంటు, మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని స్పష్టంగా తేలిపోయింది. పండు ముసళ్లకు ఇంటి వద్దే పెన్షన్ అందకపోవడానికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు, ఆయనకు వంతపాడే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి.
అయితే చంద్రబాబు నాయుడు సొంత మనిషి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన మాటల్లోనే దానిని నివృత్తి చేశారు. వాలంటీర్ల ద్వారా అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వకూడదని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది కూడా ఆయనే. తన ఫిర్యాదులో ఏం చెప్పారో ఆయన మాటల్లోనే విందాం. ఈవరకే బ్యాంక్ అకౌంట్స్ ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్స్ డబ్బు ఏదైతే ఉంటుందో నేరుగా వారి ఖాతాలకి జమ చేయండి. బ్యాంక్ అకౌంట్స్ లేని పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వార్డ్ అండ్ విలేజ్ సెక్రటేరియట్కి వెళ్ళి అక్కడ వారి పెన్షన్స్ డబ్బు గనక తీసుకుంటే అవకాశం మీరు గనక కల్పించాలి. కల్పించినట్లయితే వాలంటీర్స్ ప్రమేయం పూర్తిగా పోతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. చూసారుగా, ఇంటి వద్ద పెన్షన్లు అందకపోవడానికి ఎవరు కారణమో తేలిపోయిందిగా. ఇది అసలు విషయం, ఇది పచ్చి నిజం. అయితే దీనికి సీఎం జగనే కారణమని తప్పుగా ప్రచారం చేస్తున్నాయి ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు. దీనిని బట్టి ఆ పత్రికలు నిజాల్ని ఏ విధంగా దాచిపెడుతున్నాయో, అబద్ధాల్ని ఎంత బాగా ప్రచారం చేస్తున్నాయో తెలిసిపోతోందిగా. ఆ పత్రికల్లో వచ్చే విషయాలన్నీ ఇలాంటి తప్పుడు వార్తలేనని జనం తెలుసుకుంటున్నారు. ఏపీ రీసెట్ పరీక్షా ఫలితాలు మే 20న వెల్లడించబోతున్నట్లు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ దేవప్రసాద్ రాజు మీడియాకు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని, అందుకు సంబంధించిన ప్రశ్నాపత్రాల కోడ్ను శనివారం ఎస్వీయు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డీన్ విజయభాస్కర్ రావు విడుదల చేశారు. ఏపీ రీసెట్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించామని, విద్యార్థులు పరీక్షలు రాసే సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు. ఎన్డీఏ కూటమి నేతల ఓటమి ఖాయమని తనకు ఎన్టీఆర్ కలలో కనిపించి చెప్పారని వైఎస్ఆర్సీపీ నాయకురాలు శ్రీదేవి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మీరందరూ నవ్వకపోతే చెప్తాను. నాకు నందమూరి తారక రామారావు గారు కల్లో వచ్చినారు. వచ్చి చాలా బాధపడుతున్నాడు ఆయన. ఏమంటే నన్ను వెన్నుపోటు పొడిచినాడు, తర్వాత నన్ను నానా రకాలుగా హింస పెట్టినాడు. నందమూరి అభిమానులందరూ కూడా నారా చంద్రబాబు నాయుడిని నడ్డి విరిచి తరిమి ఓట్ల రూపంలో చిత్తుగా ఓడించాలని చెప్పి మీ ద్వారా, ఈ మీడియా ద్వారాగా ఇట్లంతా చెప్పి ఆయన నందమూరి అభిమానులు జాగ్రత్తగా ఉండమని చెప్పి ఆయన నాకు రాత్రి కల్లో చెప్పారు. ఎందుకో మహానుభావులు, ఆయన వల్లనే నేను ఈ రాజకీయాల్లోకి రావడం కూడా. చిన్నతనంలో ఎగ్జామ్ కూడా ఎగరగొట్టి ఆ తెలుగుదేశం బండి, అప్పుడు నందమూరి తారక రామారావు బండి వస్తే వెనకమ్ముడు పరిగెత్తేది ఆ పాంప్లెట్లన్నీ ఏరుకొని. కాబట్టి అంత వీరాభిమాని కాబట్టి నేను అందువల్ల ఏమైనా వచ్చి చెప్పినాడేమో. నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో 25,000 ఓట్లతో ఓడిపోతున్నాడంట చెప్పాడు నాకు ఆయన మాట. 25,000 ఓట్లతో ఓడిపోతున్నాడంట నారా చంద్రబాబు నాయుడు. సీఎం జగన్ కీర్తిని దిగజార్చేలా 100 రూపాయల నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ను మార్ఫింగ్ చేసి జగన్ ఫోటోతో దుష్ప్రచారానికి పాల్పడుతున్న వాళ్లను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ విభాగం నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇది చాలా చట్ట వ్యతిరేకమైన చర్య, ఇది తీవ్రమైన నేరం, ఇది ఈ విధంగా మార్ఫింగ్ చేయడం అనేది. అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా అటువంటి మార్ఫింగ్ చేసిన వ్యక్తులకు 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర ఫోటో వేసి సర్క్యులేట్ చేయడము, సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టించడము, ఈ ఎన్నికల్లో అనుచితమైన లబ్ధి పొందాలి, ఏదో విధంగా గెలవాలి అన్నటువంటి దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఎంత మాత్రం సహించే విషయం కాదు. ఇది తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ సంబంధిత ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులు తగు చర్యలు తీసుకోవాలి. ఎవరైతే సర్క్యులేట్ చేశారో వారి మీద, ఎవరైతే అప్లోడ్ చేశారో వారి మీద, ఎవరైతే తయారు చేశారో వారి మీద, వారి వెనకాల వాళ్ళని ప్రోత్సహించిన వ్యక్తుల మీద, శక్తుల మీద, పార్టీల మీద కూడా కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఇది దక్షిణ భారతదేశం నుండి బ్రిటిష్ వారిని ఎదిరించిన మొట్టమొదటి వ్యక్తి టిప్పు సుల్తాన్ అని ఆయన 225వ వర్ధంతిని పురస్కరించుకుని టిప్పు సుల్తాన్ జ్ఞాపకార్థం పుస్తకావిష్కరణ చేశారు. నవభారత్ సేవా సమాజ్ కార్యాలయంలో మైసూర్ పులిగా ప్రసిద్ధిగాంచిన టిప్పు సుల్తాన్ వర్ధంతి సందర్భంగా మహిళలు పుస్తకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ, బతికిన కొద్ది రోజులైనా టైగర్ లాగా బతకాలని చెప్పిన వ్యక్తి అతి పిన్న వయసులో యుద్ధంలో పాల్గొని టిప్పు సుల్తాన్ భారతదేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, 1782లో జరిగిన 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారిని ఓడించి ధీరుడుగా టిప్పు సుల్తాన్ నిలిచారని పేర్కొన్నారు. మామూలు పిరికి వాళ్ళలాగా 100 సంవత్సరాలు బతికేదానికన్నా టైగర్ లాగా బతకాలి అని చెప్పేసి వాళ్ళతో పోరాడి
1799వ సంవత్సరంలో వీరమరణం చెందారు. ఇదే రోజు 1799వ సంవత్సరం మే 4వ తేదీ వీరమరణం చెందారు. కాబట్టి ఈ సంవత్సరం ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన వీర మరణాన్ని స్మరించుకుంటూ ఈరోజు ఈ బుక్ అనేది రిలీజ్ చేశాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దానికి చాలా హ్యాపీగా ఉంది. టిప్పు సుల్తాన్ గారిని టైగర్ ఆఫ్ మైసూర్ అని పిలుచుకుంటారు. అంటే ఆయన చెప్పిన ఓడే అది, బతికినంతకాలం ఒక టైగర్ లాగా బతకాలని. సో ఆయన్ని టైగర్ ఆఫ్ మైసూర్ అని పిలుచుకుంటాము. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో దేశవ్యాప్తంగా ధరలు పెరగడం, ఉపాధి ఉద్యోగ నియామకాలు జరగకపోవడం, మతాలను రెచ్చగొడుతూ జీవితాలను అతలాకుతలం చేశారని, ప్రజలకు భద్రమైన జీవితం కలిగించినప్పుడే దేశం సుభిక్షంగా ఆర్థికంగా బలపడుతుందని నయవంచన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ రాఘవ శర్మ పేర్కొన్నారు. ఈ 10 సంవత్సరాల ఎన్డీఏ పాలన మనం గమనించినట్టయితే చాలా దారుణంగా తయారైంది. ఒక పక్క ధరల పెరుగుదల, ఇంకో పక్క ఉద్యోగాలు నియామకాలు జరగకపోవటం, మరొక పక్క మతాన్ని ముందుకు తీసుకురావటం, వీటన్నిటితో కూడా జీవితాలు అతలాకుతలమవుతున్నాయి. భారతదేశం వెలిగిపోతుందంటే ఎట్లా వెలిగిపోతుంది? ప్రజలకి ఒక భద్రమైన జీవితం కలిగించినప్పుడే భారత పరువు ప్రతిష్టలు అంతర్జాతీయంగా గొప్పగా ఉంటాయి. అవి కాకుండా వాళ్ళ జీవితాలు అతలాకుతలమైపోయి పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ శక్తుల యొక్క ఆదాయాలు పెరిగిపోయి ప్రపంచ కుబేర్లో మన కుబేర్లు కూడా చేరుతున్నారనుకుంటే దేశం గొప్పగా ఉన్నట్టు కాదండి. వాళ్ళు చాలా తక్కువ శాతంలో ఉన్నారు. ప్రజలందరూ సంక్షోభంలో ఉన్నప్పుడు కుబేర్ల ఆదాయాలు పెరుగుతున్నాయని చెప్పుకుంటే ఇది ఆత్మవంచనే అవుతుంది. గురజాడ ఒక మాట అంటారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 73,530 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,586 రూపాయలు. వెండి 1 కేజీ ధర 82,600 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 84 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇండోనేషియాలో వరదలు, 14 మంది మృతి. రేపే నీట్ పరీక్ష, నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ. సీఎం జగన్ సుడిగాలి పర్యటన, చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై మండిపాటు. అవ్వాతాతలకు పెన్షన్ ఇంటి వద్ద అందకపోవడానికి కారణం చంద్రబాబు మనిషే, ఎన్నికల కమిషన్కు లెటర్ రాసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్. తిరుపతిలో ఆసక్తికరంగా మారిన రాజకీయాలు, ప్రలోభాలకు తెరలేపిన కూటమి, తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ, ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీసులు, బీఎస్ఎఫ్ దళాలు. ఠారెత్తిస్తున్న ఎండలు, 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల నమోదు. అప్రమత్తంగా ఉండాలన్న డిఎంఎన్హెచ్ఓ శ్రీహరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.